रियासत तेलंगाना के कांग्रेस के हरकियाती लीडर और गोशामहल इलाके के साबिका एमएलए श्री मुकेश गौड़ के बेटे विक्रम गौड़ पर आज हैदराबाद के बंजारा हिल्स इलाके में सुबह 4 बजे के करीब कुछ अनदेखे दुश्मनों ने फायरिंग करके शदीद जख्मी कर दिया। हमला तो शायद खत्म कर देने के लिए किया गया था, लेकिन किस्मत के धनी विक्रम गौड़ सिर्फ जख्मी हुए और अपोलो हॉस्पिटल्स के डॉक्टर्स ने उनके जिस्म से 3 गोलियों को बगैर खूबी निकाल कर बताया कि अब वो खतरे से बाहर है। पुलिस ने केस दर्ज करके सीसी कैमरास की मदद से तहकीकात शुरू कर दी हैं। वाज़ेह हो कि हमारे समाज में सालों से एक जुमला हमेशा ऊंचाई पर रहा है कि कानून के हाथ बहुत लंबे होते हैं, लेकिन फिर भी कुछ कम दिमाग लोग जुर्म करते हैं और फंस जाते हैं। कांग्रेस के हैदराबाद के मशहूर जमाना लीडर मुकेश गौड़ के बेटे विक्रम गौड़ की अयादत के लिए आज सारा ही शहर अपोलो हॉस्पिटल पहुंच गया, जिसमें पेश शहर के कोतवाल श्री एम महेंद्र रेड्डी, डीसीपी वेस्ट जोन श्री ए वेंकटेश्वर राव के साथ कांग्रेस के एमएलसी श्री मोहम्मद अली शब्बीर और कांग्रेस का पार्टी कैडर पूरा का पूरा वहां पर मौजूद था। सभी ने पुलिस से पुरजोर अपील की कि खातियों को जल्द से जल्द गिरफ्तार करके इस साजिश को बेनकाब किया जाए। తెల్లవారుజామున బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఏరియాలో విక్రమ్ ఫైర్ ఆర్మ్ ఇంజరీస్తో అపోలో హాస్పిటల్లో వచ్చి అడ్మిట్ అవ్వడం జరిగింది। వివరాల్లోకి వెళ్ళినట్లయితే విక్రమ్ గౌడ్ గారి భార్య వాంగ్మూలం ప్రకారం తను బయటికి వెళ్ళి రాత్రి వాపస్ వచ్చి అబౌట్ 2:30కి తనను లేపి తయారవ్వమని చెప్పేసి బయట పూజకు వెళ్ళేది ఉంది, అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి తయారవ్వమని చెప్పి తను భార్య ఇద్దరు కూడా తయారైన తర్వాత తను ముందుగా గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళగానే కొన్ని క్షణాల్లోనే శబ్దం వినిపించినప్పుడు భార్య కిందకు పరిగెత్తుకొచ్చి చూస్తే తను ఒక పూల్ ఆఫ్ బ్లడ్లో పడిపోయి ఉన్నాడని చెప్పి ఎవరో ఆగంతకులు ఫైరింగ్ చేయడం ద్వారా ఇంజరీ జరిగి ఉండొచ్చని చెప్పేసి తగిన చర్య తీసుకోవాలి అని తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। అయితే ఇది దాదాపుగా ఈ సంఘటన అరౌండ్ 3 o'clock ఎర్లీ అవర్స్లో మార్నింగ్ జరిగింది। ఇది జరిగినప్పుడు ఇక్కడ ఇంట్లో ఒక వాచ్మెన్, అతని భార్య, అట్లాగే ఇంకొక పని మనిషి, వీరి ముగ్గురితో పాటుగా ఈ హస్బెండ్ అండ్ వైఫ్ వీరందరూ ఉన్నారు। ఇతని శరీరం పైనటువంటి గాయాలని అట్లాగే క్లూస్ టీము ఇక్కడ పరిసరాలన్నింటినీ కూడా పరిశీలించి అది ఏ విధంగా జరిగింది, 2 ఇంజురీస్ అయ్యాయి బాడీ మీద, 2 కూడా మన భుజం నుండి దాదాపుగా 6-7 ఇంచెస్ కిందకు కండరాల్లో నుంచి ఫైర్ చేయడం జరిగింది। 2 హ్యాండ్స్ కూడా బోన్ మీద ఎక్కడ ఇంజురీ లేదు, కానీ కండరాల్లో నుంచి ఇంజురీ అయిన తర్వాత ఒక 1 ఆఫ్ ది హ్యాండ్స్ నుంచి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి బయటకు వచ్చినటువంటి బుల్లెట్ మళ్ళీ చంకలో నుంచి మళ్ళీ బాడీలోకి ఎంటర్ అయ్యి బాడీ లోపల డిపాజిట్ అవ్వడం జరిగింది। అదే రైట్ హ్యాండ్లో నుండి వచ్చినటువంటి బుల్లెట్ బయటికి వెళ్ళి అక్కడ ఫ్లోర్ పైన టచ్ చేసి రిపోజిట్ అవ్వడం జరిగింది। ఈ ఇంజరీ జరిగినప్పుడు తను వేసుకున్నటువంటి షర్టు అట్లాగే ఇక్కడ పరిసరాల్లో కాల్పులు జరిగినటువంటి ప్లేస్లో మనకు దొరికినటువంటి సైంటిఫిక్ ఆధారాలన్నింటినీ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ న్యూస్ టీమ్ ఎక్స్పర్ట్ ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకన్న ఇక్కడికి వచ్చి దాన్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది। వీటితో పాటుగా హాస్పిటల్లో డాక్టర్స్ అక్కడ ట్రీట్మెంట్ పర్పస్ వాళ్ళు తీసుకున్నటువంటి ఎక్స్రేస్
ఆ గాయాలు వాళ్ళు నోట్ చేసినటువంటి కేస్ షీట్ని కూడా మనం పరిశీలించడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కేసు ఎలా జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగింది, దీనికి మోటివ్ ఏంటి, ఈ విషయాలన్నింటినీ కూడా పరిశోధనలో ఉన్నవి. విక్టిమ్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కాన్షియస్గా ఉన్నాడు. ఆ తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పైన బంజారా హిల్స్ పోలీసులు హాస్పిటల్ని విజిట్ చేసినప్పుడు తను మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఆ విషయాల గురించి అడిగినప్పుడు తను కొంత టైం తీసుకొని చెప్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మేము విక్టిమ్ వర్షన్ కొరకు వెయిట్ చేస్తున్నాము. విక్టిమ్ నుంచి మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చిన తర్వాత, అట్లాగే ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్గా మనకి ఇక్కడ దొరికినటువంటి ఆధారాలు, అట్లాగే సీన్ రీకన్స్ట్రక్షను, ఆ టైంలో ఈ హౌస్కి ఎంట్రీ ఎగ్జిట్స్, ఈ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం సీసీటీవీ ఫుటేజెస్, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి వాటి పరిశోధన ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఈ సంఘటన ఇమ్మీడియట్గా మనము పరిశోధించి నేరస్తులు ఎవరైనా పట్టుకునే బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంది. తప్పనిసరిగా ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని చెప్పేసి నమ్మకం. సార్ మొత్తం ఎన్ని రౌండ్స్ కాల్పులు జరిపారు సార్? మొత్తం ఎన్ని రౌండ్స్? డాక్టర్స్ రికార్డ్ చేసినటువంటి ఇంజురీ కేస్ షీట్ని బట్టి, అట్లాగే మనకి స్పాట్లో దొరికినటువంటి సాక్ష్యాధారాలను బట్టి చూస్తే 2 ఇంజురీస్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. 2 కూడా 2 భుజాల పైన, భుజం నుండి 6 ఇంచెస్ క్రిందకి మోచేతి వైపు కండరాల్లో నుంచి వెళ్ళడం జరిగింది. అయితే ఒక ఇంజురీ మాత్రము, ఒకటే బుల్లెట్ ఆ కండరం నుంచి బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ మన చెస్ట్లో సైడ్ భాగం నుండి లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే సేమ్ బుల్లెట్ మళ్ళీ అది బాడీలోకి రీఎంటర్ అయ్యి ఆ బుల్లెట్ లోపల బాడీలో డిపాజిట్ అవ్వడం జరిగింది. సార్ విక్రమ్ గౌడ్ దగ్గర ఏదైనా లైసెన్స్ వెపన్ ఉందా సార్? మన దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం విక్రమ్ గౌడ్ దగ్గర లైసెన్స్డ్ వెపన్ లేదు. అతనికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి లైసెన్స్ ఇవ్వడం జరగలేదు. సార్ 15 రోజుల క్రితం ఆ వెపన్కి అప్లై చేసుకుంటే రిజెక్ట్ చేశారనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, దాని కారణాలతో దరఖాస్తు చేస్తున్నాం కానీ రిజెక్ట్ చేశారనేది చెప్తున్నారు. సార్ వాళ్ళు ఎక్కడైనా బయట నుంచి ఒక వ్యక్తి వచ్చారని చెప్తున్నారు. ఇక్కడ ట్రేస్ అయిందా సార్? ఎట్లాంటిది ఏమైనా ఉందా? ఎక్కడైనా సీసీటీవీలో కావచ్చు, ఇక్కడ ఉందా? ఈ పరిసరాల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా మనం కలెక్ట్ చేసి అనలైజ్ చేసి ఆ టైంలో ఇంట్లో నుండి బయటికి ఎనీ వ్యక్తుల మూమెంట్ కానీ, అట్లాగే వెహికల్స్ మూమెంట్ కానీ ఏదైనా ఉందా అని చెప్పేసి నిజాల్ని బయటికి తీయడానికి అన్ని ఎఫర్ట్స్ కూడా చేస్తున్నాం.